అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని నవరాత్రుల్లో ఏ రూపాల్లో అలంకరిస్తారో అదే విధంగా శ్రీ వాసవి మాతను కూడా ఆయా రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. శుక్రవారం 3 కోట్ల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు ఎండూరు వెంకటరామయ్య, అధ్యక్షులు నంబూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ 11 రోజులు కూడా వివిధ రకాల్లో అమ్మవారిని అవతారాలు ఉంటాయండి. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా అమ్మవారిని అభిషేక జలాన్ని వెండి పలకీలో తీసుకొచ్చి అమ్మవారిని ఊరేగిస్తూ, మరి అలాగే 108 మంది కలిసలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవమూర్తికి అభిషేకించి మరి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ప్రతిరోజు కుంకుమ పూజలు, లలితా పారాయణం ఇవన్నీ ప్రారంభమవుతూ అనేక అలంకారాలు, ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులు దర్శనమిస్తున్నారు. మరి అలాగే ముఖ్యంగా మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిలో అలంకారంలో ముఖ్యమైనది 26వ తారీఖున మహాలక్ష్మీదేవి అలంకారంగా భక్తులు సమకూర్చిన నగదుతో కొత్త కరెన్సీతో చేస్తున్నారు. మరి ఆ అలంకరణ చేసి మరునాడు ఎవరైతే నగదునిచ్చారో ఆ నగదుని మరి వారికి కొత్త